వెరీ బెస్ట్ అండ్ రితీష్ గారు. రితీష్ గారు ఉన్న ఒక్క సాంగ్ని ఎండ్ క్రెడిట్స్కి పెట్టేశారు. అది కొంచెం మధ్యలో డ్రీమ్ సాంగ్ కిందన్నా వేసుంటే బాగుండేది అనిపించింది. మీకు అనిపించలేదా? లేదండి, అసలు ఎండ్ కూడా పెట్టొద్దన్నా నేను, కానీ కంపల్సరీ ఉండాలని పెట్టించి. ఎందుకు? రితీష్ గారు, ఎందుకనండి ఏదండి సాంగ్? అంటే బేసిక్గా తీసింది అది ప్రమోషనల్ కానీ, సో ఎండ్కి అసలు ఆ సాంగ్ పెట్టొద్దనే ఐడియా, కానీ చెర్రీ గారు లేదు ఉండాలి అగ్రిమెంట్ అది అని చెప్పారు, సో పెట్టి. రితీష్ గారు, సార్ ఇప్పటిదాకా మీ అన్ని కాంబినేషన్స్ చెర్రీ గారితోటే ఉన్నాయి. ఆ చెర్రీ గారి కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ 2 సినిమాల వరకు లేదండి, దాని తర్వాత హారర్ ఫిలింది కూడా విత్ చెర్రీ గారే కదా అది? చెర్రీ గారు, మేకింగ్ పరంగా ఈ సినిమా విషయంలో మీరు చాలా సాటిస్ఫైగా ఉన్నారన్నారు. అంటే నిదానంగా కూడా ఈ సినిమా రీచ్ అవుతుంది ఇంకా ఆడియన్స్కి అని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? అంటే ఒకటండి, ఇప్పుడు మేకింగ్ పరంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ యాక్చువల్గా చాలా క్వాలిటీ ప్రోడక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిచ్ ఇన్ ద మూవీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ హై అండ్ చాలామంది వచ్చి చెప్పారు ఇదే 30-40 కోట్లు ఖర్చు పెట్టినట్టుంది సినిమా, ఏంటి ఇంత పెట్టారు ఏంటి అన్నట్టుగా చెప్పారు. అంటే ఫ్లైట్ సెట్ అవనండి, ఆ కార్గో హోల్డ్ అవనండి, ఆ కాక్పిట్ అవనండి, ఇవన్నీ కూడా జెన్యూన్గా రియలిస్టిక్గా, ఎంత రియలిస్టిక్గా ఉంటే బాగుంటుందో అంత చేసాము. సో సో డెఫినెట్గా అది టేకింగ్ పరంగా వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్ వరకు రీచ్ అవుతుందండి. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ రెస్పాన్స్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్టర్డే టువర్డ్స్ ద ఈవినింగ్ ఆల్ షోస్ వేర్ ఫుల్. ఇట్ షోస్ దట్ ఆల్రెడీ ద టాక్ హెస్ పర్క్యులేటెడ్ డౌన్ అండ్ దెన్ ఈ మూవీ బాగుందిరా, ఎంజాయ్ చేసి రావచ్చు అనే పాయింట్. అదర్ డే ఐ గాట్ సమ్ కాల్స్ ఫ్రమ్ ఎస్టర్డే ఐ గాట్ కాల్స్ ఫ్రమ్ బెంగళూరు ఆల్సో. సమ్ ఆఫ్ ది ఎగ్జిబిటర్స్ కాల్డ్ మీ అండ్ సెడ్, సార్ చాలా ఎంజాయ్ చేసామండి, ఈ మూవీ భలే తీశారండి. ఎందుకంటే డిఫరెంట్గా ఉంది కదండి మూవీ అది బేసికల్. సో ఆ కొత్తదనం అనేది చాలామంది ల్యాపప్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉందండి నాకు. అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో. అండ్ of course there is a handicap. Audience are not going to the theater, there is no doubt about that. It's not because they are not going because the movies are bad or anything like that. Certain reasons I know either now whatever we are unable to decipher that problem, but in the circumstances lo I'm quite happy with the response. రితేష్ గారు, ప్రయోగాలు మీది జోనర్ అని చెప్పేసి అందరూ అంటున్నారు, రితేష్ జోనర్ అని చెప్పేసి. ప్రయోగాలు చేయటం కంటిన్యూ చేస్తారా? అంటే ఫీడ్బ్యాక్ ఇవన్నీ చూసిన తర్వాత ఇందాక అన్నారు కామెడీ పెట్టకూడదు అని చెప్పేసి అన్నారు, బట్ ఎక్స్పెరిమెంట్స్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఎట్లా కామెడీ పెట్టదని జోక్గా అన్నానండి. సో బేసిక్గా ఫీడ్బ్యాక్ అనేది మనం ఎవాల్వ్ అవ్వడానికి ఎప్పుడు ఇంపార్టెంటే. సో అంటే బేసిక్ నాకు ఉన్న దాంట్లో ఎంతవరకు నేను 2 సైడ్లు మేనేజ్ చేయగలను, ఎక్స్పెరిమెంట్ ప్లస్ మన ఇప్పుడు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా కంటెంట్ కానీ అది కానీ అది ఎప్పుడు ఉండే ప్రాసెస్, అది ట్రై చేస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ మాత్రం ఇట్స్ జానర్ బేస్డ్ ఫిలిం కాబట్టి, ప్యూర్ హారర్ బేస్డ్ కాబట్టి అందులో అదొకటి ఉంటుంది. దాని తర్వాతది ఐ విల్ కీప్ ఇన్ మైండ్. అంటే ఇలాంటి జోనర్కి చూసే ఆడియన్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నారని చెప్పి భావిస్తున్నారు ఎట్లాగా మీరు నిదానంగా? అంటే ఇలాంటి ఇప్పుడు ఇది తీసిన ఈ కైండ్ ఆఫ్ దానికి కూడా ఏంటంటే మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నారు. అంటే నేను బేసిక్గా ఫస్ట్ మతోల్రా తీసినప్పుడు కూడా అంటే ఆ జానర్కి అంతమంది ఉంటారని నాకు డౌట్ ఉండింది, కానీ బేసిక్ ఫస్ట్ సినిమా కాబట్టి తీస్తారనగానే మెయిన్ మనకి సినిమా ఓకే అవ్వాలి కాబట్టి అది. సో అది తీసిన తర్వాత అంటే అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఓకే చూస్తున్నారు ఇది, కానీ కొంచెం మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తాం. ఎందుకంటే 2019 రిలీజ్ అయ్యే టైంకి బేసిక్గా డ్రగ్స్ అనే గురించి కూడా పెద్దగా అంతమందికి ఎక్కువ వెళ్ళలేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. డ్రగ్ కల్చర్ కానీ ఇలా ఉంది ఏంటి ఇది అని. కానీ అదే వాళ్ళకి ఎంజాయ్ చేశారు. అంటే నేను మామూలుగా యూత్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేశారు. చాలామంది నాతో మాట్లాడారు కాబట్టి ఓకే ఉన్నారు. అంటే కొంచెం మనం వాళ్ళు తగ్గట్టు ఏమన్నా చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఐడియా. సో ఇప్పుడు బేసిక్గా ప్లాట్ బట్టే ఉంటుందండి. సో ఒకటి ఏమైనా వర్కౌట్ అయినప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలన్న ఒక చిన్న ఏమంటారు ఏదోలే అది వస్తుంది అనమాట చిన్నది. సో అలా ఉంటుంది. కానీ ఐ ట్రై మేకింగ్ డిఫరెంట్ ఫిలిమ్స్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. లేడు, సత్య ఉండడు అండి నెక్స్ట్ సినిమాలో. సత్య ఉండడు, ఎవరు ఉండరు. సత్యాకి బ్రేక్ ఇస్తాం లేడు మేము. చెర్రీ గారు హలో చెర్రీ గారు, నాగేంద్ర కుమార్. ఆఫ్టర్ ఆల్ సెడ్ అండ్ డన్, యూ మస్ట్ బి అప్రిషియేటెడ్ ఫర్ డెలివరింగ్ ఏ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ సార్. రియల్లీ ఎందుకంటే మనకి ఇలాంటి సినిమాలు తెలియవు తెలుగు ప్రేక్షకులకి. ఫ్లైట్లో జరిగే ఇష్యూస్ హాలీవుడ్లో ఎక్కడ వచ్చి ఉంటాయేమో, కానీ
బట్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ ఈస్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ రియల్లీ ఫర్ ఆడిటోరియంస్ అండ్ ఆడియన్స్ యాజ్ వెల్. నేను మిమ్మల్ని సత్యాన్ని ఒకే కామన్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అదేంటంటే ఇప్పుడు హితేష్ రాణా గతంలో చేసిన సినిమాల బేస్ మీద తను చెప్పిన కంటెంట్ని మీరు పూర్తిగా అర్థమయ్యి మీరు ఇమాజిన్ చేసుకుని చేశారా, లేకపోతే హితేష్ రాణా విల్ డెలివర్ గుడ్స్ నో ప్రాబ్లం, హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ ఇమేజిన్స్ అన్న పారాడైమ్లో వెళ్ళారా సార్? సార్ ఇప్పుడు చెప్పాలంటే డెఫినెట్గా ఆయన చెప్పినప్పుడు ఒక ఇలా ఉండొచ్చు అని అనుకోవడం అంటే సహజమే అండి. డెఫినెట్గా ఇలా తీస్తాడని చెప్పి. కానీ మోర్ దెన్ దాట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ ఈజ్ వాట్ మేక్స్ మీ సే ఎస్ టు హిమ్. బికాస్ కొంచెం ఆయన చెప్పేది నెరేషన్ నాకు అర్థమయ్యేలాగా చెప్తాడు. అంటే నాకు ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా విజన్ లాంటిది చెప్తాడు కాబట్టి అంతవరకు నేను గ్రాస్ప్ చేసుకుంటా. తతిమాది ఇంకా ఆయన దాన్ని డెఫినెట్గా ఇంప్రూవైజ్ చేసి ఇంకా బెటర్గా చూపెడతాడన్న కాన్ఫిడెన్స్ ముందు నుంచి నేను అనుకున్నాను. అలా ప్రతి సినిమాలో చేసి చూపించాడు. సో ద క్రక్స్ ఆఫ్ ద మూవీ, ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ ఇది బాగానే ఉంది, చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే చాలు. నేను ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఐ లీవ్ ఇట్ టు హిమ్ అండ్ లీవ్ ద బాల్ ఇన్ హిస్ కోర్ట్ అండి. ఓకే సత్య, ఆయన మీద నమ్మకమే. కథ అర్థమైందా చెప్పినప్పుడు నీకు? కథ నాకు అంటే పూర్తిగా అర్థం కాలేదండి, నిజంగా అర్థం కాలేదు. తర్వాత చేస్తున్నప్పుడు అర్థమైంది సార్. ఓకే, అంటే రెగ్యులర్ ఫార్మేట్ కామెడీ అవన్నీ మీకు చెప్పగానే అర్థమైపోతాయి. బట్ ఇందులోని అంతా కూడా డైరెక్టర్స్ ఇమాజినేషన్ అండ్ డైరెక్టర్స్ టోటల్ ఆయన తాలూకా కాన్సెప్ట్ కాబట్టి అంత బాగా మీకు ట్రాన్స్లేట్ అయిందని నాకు డౌట్ వచ్చింది సినిమా చేస్తున్నప్పుడు. క్యారెక్టర్ పరంగా నాకు అర్థమైంది సార్. నా క్యారెక్టర్ పరంగా నాకు అర్థమైంది. ఓకే, తను ఏం చేస్తాడంటే ట్విస్టెడ్ స్క్రీన్ ప్లేస్, దట్స్ వాట్ ఐమ్ కొంచెం హిడెన్ డీటెయిల్స్ అలాంటివి పెడుతూ ఉంటాడు. అవి చాలా మందికి ఇప్పుడు అర్థం అవ్వదు, అందులో నేను ఒకండి. నేను అదే అంటే నేను తనకు చెప్పేది అదే. అంటే చాలామంది ఇప్పుడు నీకులా ఆలోచించే ఆడియన్స్ ఉండరు అని చెప్తూ ఉంటాను. బట్ కానీ కొత్తగా ట్రై చేయాలండి ఎప్పటికప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. రాణా గారు, ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక మల్టీప్లెక్స్ ఆడిటోరియంకి లేదా కొంచెం ఏ క్లాస్ టౌన్స్ సమ్ పీపుల్ మే అండర్స్టాండ్ ఫుల్లీ ఆర్ మే నాట్ ఆల్సో ఫ్లోని దాని జిమ్మిక్స్ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ ద ఫిల్మ్. బట్ వెన్ ఇట్ గోస్ టు బి అండ్ సి, వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ జగ్గులరీ ఇన్ స్క్రీన్ ప్లే అర్థం చేసుకుని సినిమాని ఎంజాయ్ చేయగలరని నమ్మకం మీకు ఉన్నదా సార్? అంటే అంతవరకు ఆలోచించలేదు సార్. బేసిక్గా టార్గెట్ ఆడియన్స్ ఎప్పుడు నాకు ఇంట్లో అంటే ఇది రాసుకున్నప్పుడు కూడా బేసిక్గా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి నేను ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ వీళ్ళే మన టార్గెట్ ఆడియన్స్ అన్నట్టే బేసిక్గా ప్లాన్ చేశాను. మీరు అన్నట్టు అది మరి అర్థం చేసుకుంటారా లేదా అని తెలుస్తుంది. సో దాన్ని బట్టి అది తీసుకొని ఫీడ్బ్యాక్ అవి తీసుకుని నెక్స్ట్ ఎలా వెళ్ళొచ్చు, అందరికీ రీచ్ అయ్యేలాగా, ఎక్కువ మందికి ఆ కంటెంట్ రీచ్ అయ్యేలాగా ఎలా వెళ్ళొచ్చు అది కూడా ప్లాన్ చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అజయ్ గారు, యూ హ్యావ్ బీన్, మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు మంచి రిచ్గా ఎఫ్లూయెంట్గా బ్రహ్మాండంగా చాలా బాగున్నారు సినిమాలోని. అండ్ ఈ క్యారెక్టర్ని మీరు సినిమా రన్ ఆఫ్ ది షూటింగ్లోని వాటిలో చేస్తున్నప్పుడు కథలో మీరు మెయిన్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా హౌ ఫార్ ఎంతవరకు మీరు దాన్ని బాగా ఎంజాయ్ క్యారెక్టర్గా మీ లుక్, గెటప్, మీ డ్రెస్సులు, మీ క్యాబిను, మీ ఆఫీసు కాకుండా మీ ఎక్స్పీరియన్స్ చెప్పమంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి చాలా యునీక్ జోనర్ అండి ఇది. మీకు ఎక్కడ ఒక ఫ్లైట్లో మీరు అన్నట్టు ఇందాక మొత్తం ఫ్లైట్లో ఫిలిం జరగడం అనేది యూజువల్గా దొరకదు. యాక్టర్స్ కూడా నాకు కూడా చాలా లుక్ ఆఫ్ ద క్యారెక్టర్ ప్లస్ బేసిక్గా జానర్ అండి. నాకు నచ్చింది ఏంటంటే జానర్. ఒక ఫ్లైట్లో ఒక 90% ఆఫ్ ద ఫిలిం రన్ అవుతుంది. ఇంకా అంతకన్నా చాలా ఇంపార్టెంట్ రితేష్ రాణా డైరెక్టరు. దీనికన్నా పెద్ద విషయం సత్య హీరో. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం చెప్పాలి? ఇంకేం చెప్పమంటారు నాగేంద్ర గారు? ఇంకెంతకన్నా నో ఎలా చెప్పగలం అసలు ఇలాంటి సినిమాకి కదా. సో అలానే మా సుదర్శన్ గారు నూర్జహాన్. ఇక ఇమాజిన్ చేయండి, ఇన్ని కొత్తగా ఉన్నప్పుడు అన్నీ కూడా ఐడియాస్ అన్నీ కూడా. సో డెఫినెట్గా క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. అజయ్ గారు